మరి ఇలాంటి భయపడుతూ బతికేటువంటి ఈ జీవితంలోకి ఎందుకొచ్చానా నాకు అనేటువంటి ఇష్టం ఉన్నది కాదు ఎందుకొచ్చానా అనేటువంటి బాధ, ఆ పశ్చాత్తాపం లేకపోతే ఆ రీథింకింగ్ అనేది ఏర్పడుతుందా? ఆ వైరాగ్యం వస్తుందా మీకు? వస్తుంది. నాకెప్పుడు రాలేదండి. ఒకసారి వచ్చింది. నేను ఒక ఇష్యూ జరిగింది గతంలో, నన్ను డిఫేమ్ చేశారు. అప్పుడు వచ్చింది. అప్పుడు చాలా ఇంటిల్లి పాదిలి ఏడ్చాము. కానీ అప్పుడు కూడా ఎందుకు నేను ఏం తప్పు చేశానమ్మా, నన్ను శిక్ష వేశా. నేను ప్రతి పౌర్ణమి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తాను ఇవాళకి. ప్రతి పౌర్ణమి ప్రతి నెల వెళ్తాను. మార్నింగ్ 6 o'clock ఫ్లైట్, చెన్నైలో దిగుతాను. నా క్యాబ్ రెగ్యులర్ ఒక ఆయన ఉన్నారు, క్యాబ్ ఉంటుంది రెడీగా, వెళ్తాను డైరెక్ట్ ప్రదక్షిణ. ఫస్ట్ దర్శనం అయితే దర్శనం, ప్రదక్షిణ అయితే ప్రదక్షిణం చేసుకుని మళ్ళీ ఎంబడి అదే క్యాబ్ లో చెన్నై ఎయిర్పోర్ట్, మళ్ళీ హైదరాబాద్ విత్ ఇన్ 1 day. 2017 నుంచి, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి 2017 నుంచి అంటే 3-4-7 సంవత్సరాల నుంచి. అంటే ఇప్పటికి దాదాపు 8 ఏళ్ళు, అంటే 8-12 70-80 సార్లు వెళ్ళారు మీరు ఈజీగా. ప్రతి నెల వెళ్తాను. ఎప్పుడో ఒక్కటి స్కిప్ చేశానేమో, ఒక్కటే వేర్ల మీద. ప్రతి నెల పౌర్ణమి. అయితే నేను అనేది ఆ రోజు ఇంటిల్లి పాదిలు ఏడ్చింది ఏంటంటే, ఇంత సేవ చేసుకుని ఇంత నమ్ముకున్నా నాకు అపనింద వచ్చేటట్టు చేస్తున్నారు. నేను నిజంగా తప్పు చేసిన వాడినా కాదా నువ్వు తేల్చని 42 రోజులు అరుణాచలంలోనే ఉన్నాను. 42వ రోజు ఏమిటి మీ మీద వచ్చిన ఆనాటి ప్రధాన అభియోగం? అప్పుడు అదే మన తీన్మార్ మల్లన్న అనేటువంటి జర్నలిస్ట్, మీడియా పర్సన్. అంతే ఇంకా నా జీవితం. అది ఏంటి, అతను ఆయన చేసిన ఆరోపణలు క్లబ్లకు వెళ్తున్నారనే ఇది కదా? అలా కాదండి. ప్రధాన ఆరోపణ ఏంటంటే డబ్బు తీసుకుంటున్నారు పబ్లిక్ దగ్గర అన్నది. అంటే ఏ దానికి ప్రాపర్ గా నేను ఈ తప్పు చేశాను అన్నది లేదు. అవాళ నేను నిలబడ్డ కారణం కూడా అదే. ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నారా, లేకపోతే మీరేమన్నా అదే మోసం చేశారని? అదే చెప్తున్నాను. ఇప్పుడు లక్షలాది రూపాయల డబ్బు జ్యోతిష్యం ముసుగులో మీరు సంపాదించారు అన్నది ఆరోపణ. మరి ఇప్పుడు ప్రభు గారు ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి వినాయక చవితి రోజు బ్రాహ్మణి పంపిస్తే అని నేను చెప్పాను. గల్లా పట్టుకొని 10,000 ఇస్తావా చస్తావా అని బెదిరించలేదే. ఇంకోటి, నువ్వు ఈ పూజ చేసుకోకపోతే నీ నెలలో నీకు కిడ్నీ ఫెయిల్ అయి చచ్చిపోతావని బెదిరించలేదే. నేను జ్యోతిష్యం, నా సర్వీస్ ఛార్జెస్ నేను తీసుకున్నాను. పురోహితులు, బ్రాహ్మలు వాళ్ళు పూజలు చేసినందుకు ఇంత డబ్బు ఖర్చు అవుతుందని పూజలు చేయించాను. అది ఎవరు నమ్మకానికి సంబంధించిన విషయం కదా, ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. అప్పుడు కొంత బాధపడడం తప్ప ఇంకోటి, అప్పుడు కూడా జ్యోతిష్యంలో ఎందుకున్నానని బాధపడలే. నేను ఏం తప్పు చేయలే కదా, నన్ను ఎందుకు శిక్షించావని బాధపడ్డా అంతే. జ్యోతిష్యంలో ఉన్నందుకు ఎప్పుడు కూడా నేను బాధపడలేదు. ఇప్పుడు మరి దాన్ని మీరు ఎలా ప్రతిఘటించారు, ఏం జరిగింది చివరికి? అదే సార్, దానికి సంబంధించి అది కేసులు అయినాయా? ఆ ఇష్యూ అయిపోయింది. కేసులు అయినాయి కదా? కేసు అయింది. కేసు పెట్టాము. మీరు పెట్టారు? నేను పెట్టాను. కేసు పెట్టాను. అది నడుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు ఎవరిని నేను నిందించను, అది గతం, దాన్ని ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవడం వేస్ట్. ఒకటి మాత్రం సత్యం, పూజలు చేయటము. ఆ వివాదం రైజ్ అవ్వడానికి కారణం ఏంటి? రేజ్ అవ్వడానికి కారణం ఏం లేదు సార్. అదే మీరు కూడా ప్రత్యారోపణ చేశారు, నన్ను డబ్బులు అడిగారు, నేను ఇవ్వలేదని చెప్పేసి నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మీరు కేసు పెట్టారు. మీరు? అవును, కేసు పెట్టాను. అయితే ఇక్కడ ఒకటండి, జ్యోతిష్యం మీద మనము డబ్బు సంపాదించడం, పూజల మీద డబ్బు సంపాదించడం అనేది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు రకరకాల అది మీ వృత్తి తీసుకున్నారు మీరు, మీ వృత్తి కన్నా జ్యోతిష్యం దాని మీదనే నేను గట్టిగా నిలబడ్డాను. 1000 రూపాయల ఫీజు అని ఓపెన్ గా చెప్పారు. రోజుకి ఎన్ని కన్సల్టేషన్ ఉంటాయి? ఒక 12-13 ఉంటాయి. అంటే ఎక్కువ వచ్చినా మనం చూడలేం ఫస్ట్. ఎందుకంటే ఒకదానికి కనీసం 20 నిమిషాలు మాట్లాడాలి కదా. తీన్మార్ మల్లన్న మీద పెట్టిన కేసు ఏ స్థాయిలో ఉంది? దాని గురించి ఇంకా నాకే ఫోన్లు రాలేదు. మళ్ళీ అది జరుగుతుందేమో. ఇంకోటి, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ప్రభుత్వ సేవలో, ప్రజా సేవలో ఉన్నారు. ఇప్పుడు అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవేశాల్లో జరిగిన, కానీ ఇప్పుడు నేను బాగా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే వెంటనే మనకు తెలియదు, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, ఇలా ఇప్పుడు 5-6 నెలలు అయింది కాబట్టి ఒక అద్భుతమైన పరిపాలన, చాలా బాగుంది. అంటే నేను రియలైజ్ అయ్యేది కాదు, చాలా మంది మాటలు విన్నవి చెప్తున్నాను. కాబట్టి ఆయన కూడా అదే ప్రభుత్వంలో ఉన్నారు, సేవ చేస్తున్నారు.
దట్స్ వై నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించదలుచుకోను. అయితే చాలా మంది ఈ జ్యోతిష్కులు చాలా మంది రాజకీయపరమైన ప్రిడిక్షన్స్ చెప్తూ ఓకే. వాళ్ళు పోతారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు. సెఫాలజీ అనేటువంటిది ఒక డిఫరెంట్ శాస్త్రం. సెఫాలజీ అనేటువంటిది ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, పరిణామాలను బట్టి సెఫాలజిస్టులు వేసేటువంటి అంచనా వేరు. కానీ జ్యోతిష్కులు చెప్తున్నారు. ఫస్ట్ అసలు జ్యోతిష్యం పర్సనల్ అండి. ఇప్పుడు ప్రభు గారు నన్ను ఏదైనా అడిగితే అది నా భార్యకు కూడా చెప్పొద్దు నేనైతే అదే మెయింటైన్ చేస్తాను. జ్యోతిష్యం పర్సనల్. పలానా సెలబ్రిటీ నా దగ్గరకు వచ్చారనో, లేదంటే పలానా వాళ్ళకు ఈ గండం ఉందనో, యాక్సిడెంట్ అవుతుందనో ఎప్పుడు ఆన్ మీడియా చెప్పకూడదు. మరి మీడియా పరంగానే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకు వివాదాస్పదంగా వేణుస్వామి అనేటువంటి స్వామి ఉన్నారు. ఆయన చెప్పినటువంటి రాజకీయ ప్రిడిక్షన్స్ అనేటువంటి చాలా వివాదాస్పదం అవుతున్నాయి. అలాగే మన ఈ మధ్య ఒక జంట సెలబ్రిటీ జంట పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పినటువంటి విషయం. ఫస్ట్ ఒక బ్రాహ్మడిగా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను. వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారు సార్. ఎందుకంటే భార్యాభర్త అన్యోన్యతకు, ఒక జంట అన్యోన్యతకు సుబ్రహ్మణ్య స్వామి కారకుడు. ఆయనను దలుచుకొని వాళ్ళిద్దరి యొక్క రూపాన్ని దలుచుకొని ఆశీర్వచనం చేశా. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు బాగుంటారు. అంటే ఆయన కూడా ఏ విధంగా చెప్పారు, నాగా చైతన్య, శోభితా ధూళిపాల అనేటువంటి వాళ్ళు విడిపోతారు అనేటువంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటానికి ఆయనకి ఉన్నది, ఆయన ఏ ప్రామాణికంగా చెప్పుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదన్నా జాతకాలు చూసి చెప్పారా, జన్మ నక్షత్రాలు బట్టి చెప్పారా, లేకపోతే జస్ట్ అలా చెప్పడం జరిగిందా? ఫస్ట్ వారికే తెలియాలి. ఎందుకంటే ఇవాళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, పర్సనల్ అన్ని ఇప్పుడు వికీమీడియాలో ఉన్నవి కరెక్ట్ కాదు. పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఎలా సహకరించారు, ఇంకోటి అది కరెక్టా కాదా అన్నది మనకు తెలియదు. రెండోది అలా చెప్పడం తప్పు, దానికి ఆయన అనుభవిస్తున్నారు. జ్యోతిష్యాల మీద, జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళ మీద ఇలాంటి వివాదాస్పద అంశాలను టచ్ చేయటం వల్ల ఈ జ్యోతిష్యాల మీద నమ్మకం సడలటం ఉంటుంది, జ్యోతిష్యాల ప్రతిష్ట దిగజారటం అనేటువంటి కూడా ఉంటుంది. జ్యోతిష్యం ఏ ఇన్సిడెంట్ అయినా మీరు చూడండి, ఒక బాబా మోసం చేశాడనో, లేదంటే ఒక స్వామి ఇలా చేశాడనో, లేదా ఒక జ్యోతిష్కుడు ఇలా చేశాడనో దాని ప్రభావం ఉంటుంది. అలా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అంటున్నారు. ఈ మీరు అనే ప్రతి మాటకు ఖచ్చితంగా మీరు ఆధారంతో అంటున్నారు, ఉత్తిగా ఏం అనట్లే. కాదండి మీరు గొప్ప వాళ్ళు అంటున్నారు, మరి మీరు మందు తాగే వాళ్ళు లేరా, మాంసం తినే వాళ్ళు లేరా, బ్రాహ్మణులు అని అంటున్నారు. దానికి మేము తల దించుకోవాల్సి వస్తుంది. ఎస్. కాబట్టి ఇక్కడ ప్రధానంగా జరిగే సమస్య ఏంటంటే ఈ రంగంలో కూడా తప్పు జరుగుతుంది. పవిత్రంగా ఉండాలి, మాంసాహారాలను నిషేధించాలి, మనము అమ్మవారు మన వాక్కులో నిలబడదు, మన తపస్సు వృధా అవుతుంది. ఈ ఎథిక్స్తో ఉన్న వాళ్ళు ఎవరున్నారు అసలు? అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ ఉన్నా కూడా చెడే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు పడదండి? జ్యోతిష్యం మీద ఖచ్చితంగా నెగిటివ్ రావడానికి కారణాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. ఇవన్నీ. మీ జీవన విధానం ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్? పొద్దున లేవగానే ఫస్ట్ నేను ప్రతిరోజు తలస్నానం చేస్తాను. తలస్నానం చేసి నాకు ఉన్న ఉపదేశాలు ఒక ఎక్కువసేపు కాదు, ఒక 40-45 నిమిషాలు పూజ చేసుకుంటాను. అండ్ ప్రతిరోజు ఆంజనేయ స్వామికి 308 ప్రదక్షిణాలు చేస్తాను. ప్రతిరోజు చేస్తాను నేను. అదే ఒక్కవేళ మార్నింగ్ ఎప్పుడైనా కుదరకపోతే ఈవినింగ్. చాలా సింపుల్ లైఫ్, చాలా హ్యాపీగా ఉంటాను నేను. ప్రదక్షిణాలు అయిపోయేసరికి ఆఫీస్కి వెళ్తాను, 11:30 వరకు వెళ్తాను. నేను చాలా హ్యాపీగా ఉండడానికి ఒక సిస్టమ్ పెట్టుకుంటాను. ఎంత బిజీ ఉన్నా ప్రదక్షిణాలు మానకూడదు, ఎంత బిజీ ఉన్నా పౌర్ణమి అరుణాచలం వెళ్ళాలి, ఎంత బిజీ ఉన్నా ఖచ్చితంగా భార్యతో పిల్లలతో ఫలానా క్షేత్రంకో ఫలానా దగ్గరకు వెళ్ళాలి. ఇవి మాత్రం బ్రేక్ చేయను. సో ఈ మార్గం ఇలా కొనసాగాలి. ఇలాంటి వివాదాలకు వీటికి లేకుండా మనదైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అభిలాషతో అభినందిస్తూ సెలవు. అయ్యా. జై గురుదత్త. జై గురుదత్త.